నిజాంపేట సర్కిల్ ప్రజలందరికీ తెలియజేయనది ఏమనగా గత 2-3 రోజులుగా గార్బేజ్ ఆటో ట్రాలీ వల్ల స్ట్రైక్ వల్ల ఎక్కడి చెత్త అక్కడ పేరుకుపోవడం, కాలనీ వాసుల నుంచి ఫోన్లు చేయడం చాలామంది మాకు కంప్లైంట్స్ అందినందున సమస్యని కుద్దులాపూర్ ఇన్ఛార్జ్ కొల్ల హనుమంత్ రెడ్డి గారికి చేరవేయగా వారు వెంటనే స్పందించి మున్సిపల్ సిబ్బందితో మాట్లాడి వారి డంప్ యార్డ్ ప్రాంతాల్లోకి బాచ్పల్లి డబుల్ బెడ్రూమ్ ఏరియాలో ఉన్నటువంటి డంప్ యార్డ్ ప్రాంతానికి స్వయంగా కార్మికుల దగ్గరికి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ గారైనటువంటి యాదగిరిరావు గారు, నిజాంపేట సర్కిల్ డిప్యూటీ కమిషనర్ అయినటువంటి సాబర్ అలీ గారు మరియు వారి సిబ్బందితో తక్షణమే స్పందించి వారి యొక్క సమస్యలని తెలుసుకొని సత్వరమే పరిష్కరించి ఈ రోజు నుంచి ఆటో ట్రాలీలు యథావిధిగా అన్ని కాలాల్లో తిరిగి చెత్తను సేకరించే కార్యక్రమం జరుగుతున్నందుకు ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. ఈ రోజు నుంచి యథావిధిగా అన్ని కాలనీలకు చెత్త ఆటో ట్రాలీస్ వస్తున్నాయని తెలియజేయడం జరుగుతుంది. మరి నన్ను